నా దేవుని మాట ఎండిన ఎముకలకైనా కుళ్ళిన శవానికైనా నా దేవుడు జీవమిచ్చువాడు. చెప్పలు కూడా దేవున్నాను మేము పరిశుదాం. హీ క్యాన్ డూ. ఆయన చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నెమరు వేయాలి. పశువులు తిన్న తర్వాత మాకు టైం లేదని నెమరు వేయకుండా పడుకుంటాయా? ఒకవేళ పడుకున్నాయే అనుకో, ఏం జరుగుతుంది పశువులకి? ఈరోజు నెమరు వేయని ఆత్మీయతలో మనం బ్రతుకుతున్నాం. విన్నాం, చెవులకు బాగా ఇంపుగా ఉంది, మనసుకు బాగా ఉంది, అంతే, అక్కడికి స్టాప్ చేస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని వాక్యాన్ని వినేవారు నెమరు వేయాలి. నిలబడినా, కూర్చున్నా, ఏమండి, లేచినా, పని చేసుకున్నా వాక్యమును నెమరు వేస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినటువంటి మన ఆత్మ శక్తి పొందుతుంది, బలపరచబడుతుంది, మనకు బోధపరచబడుతుంది. చర్చిలో చెప్పిన వాక్యము కంటే మనము నెమరు వేసిన ఆ వాక్యం మన గొప్ప శక్తిని ఇస్తుంది. మనం 10 మందికి చెప్పగలుగుతాం. ఆమేన్. యా. టైం లేదు, ఇప్పుడు సండే ఏమైపోయిందంటే ద సెలబ్రేషన్ ఆఫ్ ఈటింగ్గా మార్చుకున్నారు. సండే సెలబ్రేషన్ ఆఫ్ ఆహ్లాదకరంగా మార్చుకున్నారు. సండే సెలబ్రేషన్ ఆఫ్ బిజినెస్ నేర్చుకున్నారు. సండే సెలబ్రేషన్ ఆఫ్ గెట్ టుగెదర్ నేర్చుకున్నారు. సండే సెలబ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. సండే సెలబ్రేషన్ ఆఫ్ రెస్టారెంట్ గెట్ టుగెదర్. ఈరోజు సండే పరిశుద్ధ దినాన్ని ఏ విధంగా మార్చుకున్నారు ఈరోజు క్రైస్తవ లోకం? ఏమండి, ఎక్కడ చూసినా, మార్కెట్లో చూసినా, ఏమండి, సండే ఈటింగ్ సెలబ్రేషన్గా మార్చుకున్నారు. కానీ ప్రియులారా, ఈ సిస్టాన్ని ఈరోజు అనేక మంది క్రైస్తవులలో కూడా ఈరోజు అవతరించింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అన్నాడు, పరిశుద్ధ దినమున మీ గృహాలలో, మీ గుడారాలలో ఏమైకూడదు, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇది నెమరు వేయక ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. సరే, ఈరోజు నేను చెప్పబోతున్నటువంటిది ఏంటంటే, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు మంచిగా ఉంటూ ఆ సేనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ దేవుడు వారికి ఇచ్చాడు. చాలా నడిచారు, అలసిపోయినారు కనుక మోషే వారిని ఆ సేనాయి కొండ దగ్గర కిందన ఉండని, నువ్వు మాత్రం నా దగ్గరికి రా అన్నప్పుడు మోషే చెప్పాడు, అహరోనుకు చెప్పాడు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళి దేవుణ్ణి కలుసుకోవాలి, ప్రత్యేకంగా దేవుడు పిలుస్తున్నాడు కనుక మీరు ఇక్కడ నమ్మకంగా ఉండండి, మీరు దేవుణ్ణి సేవిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అని సినాయి కొండ వెళ్ళిన తర్వాత, సినాయి కొండకు వెళ్ళిపోయిన తర్వాత మోషే 40 రాత్రులు 40 దినాలు గడిపాడు. ఈలోపు ఏం జరిగిందంటే గడబడ జరిగిపోయింది. ఈలోపు ఏం జరిగిందంటే, అంటే ఆనాటి కాలంలో ఎవరు పడితే వారితో దేవుడు మాట్లాడేవాడు కాదు. దేవుడు మధ్యవర్తులతో మాట్లాడేవాడు. మోషే ద్వారా దేవుడు మాట్లాడేవాడు ఈ ప్రజలకి. కనుక ఇప్పుడు మోషే లేడు, ఇప్పుడు ఆ ప్రజలతో మాట్లాడడానికి మనిషి లేడు కనుక వీరు డిలేమాలో పడ్డాడు, కన్ఫ్యూజన్లో పడ్డారు. కనుక ఏం చేయాలో అర్థం కాక వారు కింద మీద పడి ఏం చేశారంటే, వారి దగ్గర ఉన్న ఆభరణాలన్నీ తీసి పోత వేసి ఒక దూడను చేశారు. దూడను చేసి ఆరాధించడం మొదలెట్టారు. దేవునికి కోపం వచ్చేసింది. మోషే, లాభం లేదు, నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోతే లాభం లేదు, ఇదిగో నువ్వు అర్జెంటుగా నేను ఇచ్చిన అసైన్మెంట్ తీసుకో, నువ్వు కిందకి వెళ్ళిపో, వాళ్ళు నాకు చాలా కోపం రప్పిస్తున్నారు అన్నప్పుడు కిందకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి మోషే చూసినప్పుడు మోషే కూడా కోపం వచ్చేసింది. అప్పుడు అంటాడు, యెహోవా పక్షాన ఉన్నవారు రండి ఇటువైపు అంటాడు. కొంతమంది వచ్చారు, కొంతమంది కూలిపోయారు, చచ్చిపోయారు, సంహరించబడ్డారు. అప్పుడు తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో నేను మీ మధ్య నేను నివసించను, నేను మీ మధ్య మీ పాలములో నేను నివసించడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే మీరు అన్య దేవతలను లేకపోతే మీరు పోత వేసిన వాటిని మీరు తయారు చేసుకొని మీరు ఆరాధించి కలంకం తెచ్చారు కనుక కలంకం మధ్య నేను ఉండను కనుక మోషే నువ్వేం చేయాలంటే వీరి మధ్య నేను ఉండకుండా నిమిత్తము నేను మీ దగ్గర ఉండి నిమిత్తం నా కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. అంతవరకు దేవుని ప్రజల మధ్య ఉన్నాడు ప్రభు.
ఎప్పుడైతే దేవునికి కోపం రప్పించారో దేవుడు అన్నాడు, నేను మీ మధ్యక ఉండను, కనుక మీరేం చేయాలంటే పాలము వెలుపల నాకు గుడారాన్ని ఏర్పాటు చేయమంటే మోషే ఎగ్జాక్ట్లీగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రజలందరూ రావాలి. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రజలందరూ రావాలి. ఇప్పుడు అంతవరకు వారి మధ్య ఉన్న దేవుడు వేరైపోయాడు. ఎందుకు వేరైపోయాడు? దేవునికి కోపం వచ్చింది వాళ్ళు చేశారు. వారి దగ్గర ఉన్న ఆభరణాలన్నీ తీసేసి ఏం చేశారు? పోత వేశారు, బంగారపు దూడను చేసుకున్నారు, ఆరాధించడం మొదలెట్టారు. అది దేవుని కోపం వచ్చేసింది. కనుక ఆభరణాల వలన కూడా దేవుని కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పమంటారా? పక్కన ఉన్న మనిషిని ప్రేమించరు కానీ ముక్కులో ఉన్న కమ్మిని మాత్రం ప్రేమిస్తారు. ఇంట్లో జన్మనిచ్చిన తండ్రిని తల్లిని ప్రేమించరు కానీ మెడలో ఉన్న హారాన్ని మాత్రం ప్రేమిస్తారు. ఆ హారం ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీ శరీరం బాగున్నంత వరకు నీ హారం నీ శరీరం మీద బాగానే ఉంటుంది. నువ్వు చచ్చిపోతున్నావు అనే సంగతి తెలిసిందనుకో, బంగారం ఏమంటుంది అంటే నువ్వు వెళ్ళిపో, నేను రాను అంటుంది. ఒకవేళ నువ్వు బంగారాన్ని ప్రేమించి బంగారం రా, నేను సమాధిలోకి పోతున్నాను, నువ్వు రా అంటే బంగారం అంటది నేను రాను, నువ్వే వెళ్ళిపో. అంటే ఇప్పుడు శరీరం కుళ్ళిపోబోతుంది కనుక బంగారం ఏం చేస్తుంది? మొన్న ఎక్కడో చూశాను, ఆ కొడుకు ఆఖరి కోరిక తీర్చలేక పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తండ్రి ఒక కొత్త బైక్ తీసుకొచ్చి పాపం ఆ కొడుకు సమాధిలో పెట్టాడట. ఎంత విచారమో, ఎంత వింత. సరే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి కోపాన్ని రేపించేవి దేవుని ప్రజల్లో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య ఉండటానికి ఇష్టపడక వేరే గుడారాన్ని ఏర్పాటు చేయమని మోషేకు చెప్పినప్పుడు మోషే ఆ గుడారాన్ని ఏర్పాటు చేశారు. దానికి కొలతలు, దాని యొక్క ఎత్తులు, దానిలో ఏంటుంటాలో, దానిలో ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా మోషేకు వివరణ చెప్పినప్పుడు మోషేకు తల ప్రాణం తాక్కొచ్చింది. వెంటనే దేవుడు నివసించాలి మన మధ్య, అది కట్టినంత వరకు మనం ప్రయాణం కొనసాగించడానికి లేదు అని చెప్పి దేవుడు ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గుడారం ఏర్పాటు చేయాలని ఒక ప్రత్యక్ష గుడారాన్ని మోషే వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ ప్రత్యక్ష గుడారములో ఏమండి ఎత్తడి బలిపీఠము, చెప్పండి అందరూ కూడా, అందరూ చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్తే ఏం పోయింది మీ సొమ్ము? అందరూ చెప్పాలి. ఎత్తడి బలిపీఠము, ఎత్తడి బలిపీఠము, రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపవృక్షము. ఎన్ని చెప్పాను చెప్పండి? 1 ఎత్తడి బలిపీఠము, రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపవృక్షము. ఇవి ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన ఉపకరణాలు. గత ఆదివారం మనం నేర్చుకున్నాం, సొలొమోను కట్టించినటువంటి ఆ దేవాలయంలో 2 ఎత్తడి స్తంభములను ఆ పరిశుద్ధ మందిర మండపములో నిలబెట్టాడని. కుడివైపున 1, ఎడమ వైపున 1 నిలబెట్టాడు. ఆ రెండిటి దేనికి సూచన అనేది గత వారం మనం నేర్చుకున్నాం. ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు, దేవుని చిత్తం అయితే ఈరోజు పోస్ట్ చేస్తాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రజలలో వేరై మరొక ప్రత్యేకమైన స్థలములో ఆయన దిగి రావాలి. కనుక ప్రజలందరూ ఏం చేయాలి? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు. దేవుడు నియమించిన టైంలో, దేవుడు నియమించిన కాలంలో, సమయంలో, దినములో వారు వెళ్ళాలి. ఇది దేవుడు నియమించినటువంటి ఒక కట్టడ. దీన్ని కానీ వారు వైలేట్ చేస్తే, దాన్ని వారు తృణీకరిస్తే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. వాళ్ళందరూ కన్నులారా చూశారు. చూస్తుండగానే ఏమండి అనేక మంది అరణ్యములో సంహరించబడ్డారు, చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. కనుక ప్రతి ఒక్కరికి భయం కలిగింది. అమ్మో, దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే దగ్గరకు వచ్చి మోషే చెప్పిన ప్రతి మాట కూడా వారు విని వారు ఏం చేసేవారంటే, పాలెములో నుండి వారు వచ్చి ప్రత్యక్షపు గుడారము దగ్గరకు రావటానికి ప్రతి ఒక్కరూ కూడా కనిపెట్టేవారు కుటుంబాలతో పాటు. ఆ మందిరము, ఆ కట్టబడినటువంటి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారముల దగ్గర యాజకుడు వారు అక్కడ బోరలు ఊదినప్పుడు వీరందరూ కూడా ఒడివడిగా కదిలేవారు. సరే, ఇది నియమం. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో
ఉండాలి అంటే ఇత్తడి బలిపీఠము. చెప్పండి అందరూ కూడా మాట. గత వారం మనం నేర్చుకున్నాం ఇత్తడి దేనికి సాదృశ్యము అని చెప్పాము. ఇత్తడి దేనికి సాదృశ్యము? బంగారం దేనికి సాదృశ్యము? సొగసుకును సౌందర్యం. ఇనుముకు దేనికి సాదృశ్యము? ఉనికి సాదృశ్యం. వెండి దేనికి సాదృశ్యము? ప్రకాశించుటకు సాదృశ్యంగానే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వినడం మాత్రం కాదు, నెమరు వేసుకోవాలి. ఎంతమంది నెమరు వేస్తారు ఈ రోజు నుంచో ఆలోచించండి. ఓకే, మీరు నెమరు వేశారనుకోండి, మీరు విన్న తర్వాత నెమరు వేశారనుకోండి, మీరు అనేకులకు తెలియజేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నెమరు వేయటం వలన దేవుడు మీలో ఉండువాడు. వాక్యము దేవుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడే. వాక్యమైన దేవుడే వాక్యము. వాక్యమైన దేవుడే మన మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ఇత్తడి బలిపీఠం యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం మాట్లాడుకోగలిగితే అక్కడ ప్రస్తావించబడినటువంటి మాటలు ఏంటంటే చూడండి. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయాలి. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు ఉండాలి. 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఆ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠం నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠం గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. చాలు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మీ పక్క వారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా. ఇది బలిపీఠము యొక్క ఇత్తడి బలిపీఠము యొక్క రూపము. ఈ నిర్మాణాన్ని దేవుడు స్వయంగా మోషేకు దేవుడు తెలియచేశాడు. అందరూ చేయడానికి కాదు. మోషే దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. ఎందుకు దేవుడు లెక్కలలో అంత నిక్కచ్చిగా ఉన్నాడు గమనించాలి. నోహావు కాలంలో కూడా దేవుడు కొలతలు, లేకపోతే మూలాలు, ఎత్తు, వెడల్పులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాడు. హీ వాజ్ వెరీ మచ్ స్ట్రిక్ట్ ఇన్ క్యాలిక్యులేషన్. దేవుడిచ్చినటువంటి ప్రతి కొలతలలో మాట తప్పకూడదు. ఇచ్చిన లెక్కల ప్రకారంగా నోహావు దేవునికి ఓడగట్టాడు. అప్పటి నుంచి కూడా ఆ క్యాలిక్యులేషన్ అనేది దేవుడు ఫాలో అయ్యాడు. కనుక ఇక్కడ దేవుని ప్రజలు దేవునికి కోపము తెప్పించటం వలన దేవుడికి వారి మధ్య ఉండటానికి ఇష్టపడనందున ఆయనకు వేరే ఒక అద్భుతమైన గుడారమును ఏర్పాటు చేయమని మోషేకు దేవుడు చెప్పినందున దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములో ఉండవలసిన ఉపకరణములు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, కనుక వీటిని నువ్వు చేయాలని చెప్పి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ క్రమములో మోషే చేసినటువంటి ఈ యొక్క ఇత్తడి బలిపీఠం యొక్క ప్రియులారా ఎత్తు, అలాగే వెడల్పు, దాని యొక్క మూలాలు, దాని కొలతలన్నీ కూడా దేవుడు స్పష్టంగా రాయించాడు. ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఇందులో ఉన్న స్పష్టత ఏంటి ప్రియులారా గమనించాలి. దేవుడు దీని విషయంలో ఎందుకు అంత 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 శ్రద్ధ తీసుకున్నాడు, దేవుడు ఎందుకు అంత జాగ్రత్త వహించాడు, బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిర్గమాకాండం 40వ అధ్యాయము 28 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఈ బలిపీఠం యొక్క ఉద్దేశం మనకు కనబడుతుంది. చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. చాలు. ఎందుకు ఈ ఎత్తడి బలిపీఠమును చేయమని దేవుడు చెప్పాడు అంటే, అది ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్ద ఉండాలి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులు తీసుకొని వచ్చినటువంటి అర్పణలను నైవేద్యముగా దాని మీద ఉంచుటకు. అంటే ఈ బలిపీఠము దేనికి ఉపయోగించబడుతుందంటే దహన బలి అర్పించుటకు నిర్మాణము చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. దేనికి నిర్మించబడింది? మనం ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఇంట్లో ఆరాధించుకుంటే సరిపోదా? గమనించాలి. దేవుడు తనను ఆరాధించటానికి ప్రియులారా ఆదిలో నుండే ఆయన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్థలాన్ని నిర్మించటానికి తన యొక్క భక్తులను సెలవిచ్చాడు. అదే క్రమంలో ఏబేలు మొదలుకొని అబ్రహాము కాలం వరకు కూడా దేవునికి అర్పించవలసినటువంటి దహన బలులలో ప్రత్యేకముగా అప్పటికప్పుడు కట్టబడినటువంటి ఆ బలిపీఠాలు నిర్మించబడ్డాయి. దానికి కూడా దేవుడు ఒక ప్రత్యేక రీతిగా చెప్పాడు. ఏలియా కట్టిన బలిపీఠం వేరు, అబ్రహాము కట్టిన బలిపీఠం వేరు, ఏబేలు కట్టిన బలిపీఠం వేరు, సొలొమోను కట్టిన బలిపీఠం వేరు, ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారములో కట్టిన బలిపీఠం వేరు. దేవుడు వాస్తవంగా తన క్యాలిక్యులేషన్ ఇచ్చి లెక్కలిచ్చి ఈ విధంగా కట్టండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తన మాటను రూఢీపరచడానికి కట్టబడిన లెక్కల ప్రకారంగా కట్టబడినటువంటి ఆ యొక్క బలిపీఠము ద్వారా ఆయన మహిమ పొందటానికే ఆయన సాక్షాత్తు ఇన్వాల్వ్ అయి ఈ పనిని జరిగించుకుంటున్నాడు. సొలొమోను ఎందుకు కట్టాలి? దావీదుని ఎందుకు దేవుడు కట్టొద్దు అన్నాడు అంటే, సొలొమోను దేవాలయము కడితే నేను ఆ మందిరములో నేను నివసిస్తాను. ఈరోజు నీవు నేను దేవునికి ఆలయమై ఉన్నాము గనుక నేనే ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ఏ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఆన్లైన్లో దేవుని వాక్యం వింటే సరిపోదా? ఈరోజు మనుషులు వారి వారి ఇచ్చలతోనూ వారి ప్రేరణలతో ఈరోజు భక్తి జీవితాన్ని చేయటానికి ప్రేరేపించబడుతున్నారు. ప్రియులారా గమనించండి, దేవుడు ఎక్కడ ఉండడు అంటే ఆయనకి ఇష్టం లేని చోట ఆయన ఉండడు. కానీ ఎక్కడ మనుషులు ఆరాధించడానికి ఒక స్థలం అయితే దేవుడు ఏర్పాటు చేసి దాన్ని ప్రతిష్ఠించిన స్థలంగా దేవుడు నిర్మిస్తాడో ఆ స్థలంలోనే దేవుడు వచ్చేవాడై ఉన్నాడు. ఎంత దూరం బట్టి మనం ఎందుకు రావాలి? ఈ స్థలమును ఎందుకు రావాలి? ఈ స్థలములోనే ఎందుకు ఆరాధించాలి? ఈ స్థలములోనే దేవుని ఎందుకు మహిమపరచాలి? ఈ స్థలములోనే మన ప్రార్థనలు ఎందుకు దేవునికి చేయాలి? ఈ స్థలములో మన కృతజ్ఞతార్పణలు దేవునికి ఎందుకు అర్పించాలంటే ఈ స్థలము ప్రతిష్ఠించబడిన స్థలము. ఈ స్థలములో దేవుని సన్నిధి ఉండే స్థలము. ఎక్కడ నా నామములో లోకములో ఆయన నామము లేదు. ఆయన నామం వెలివేయబడుతున్నటువంటి నామం. అందుకే ఈరోజు మనము అనేక ప్రాంతాల నుండి అనేక మార్గాల నుండి మనం ఒకే స్థలానికి ఎందుకు వస్తున్నామంటే మనమందరము కూడా ఒకే నామములో ఆరాధించటానికి. హల్లెలూయా. ఎత్తడి బలిపీఠము ఆయన మోషేకి ఇచ్చినటువంటి కొలమానాలను మనం చదువుతున్నాము. అలాగే తన ఎత్తును, తన మోరలను, తర్వాత తన వెడల్పును మనం చూస్తున్నాము. ఆ బలిపీఠము 4 వైపులో కొమ్ములను ఎందుకు పెట్టాడు? ఇవన్నిటికి కూడా వివరణగా మనం నేర్చుకోబోతున్నాం. కనుక ముఖ్యంగా ఈ బలిపీఠం యొక్క ఉద్దేశాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ బలిపీఠము నిర్మించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దహన బలులను దాని మీద అర్పించటానికి. ఎందుకంటే ప్రజల వలన దేవుడు విసిగిపోయాడు. కోపం అనేది వారిలో ఉంది కనుక ఆ కోపము ఆయన తగ్గించుకోవాలి అంటే, ఆ కోపం పోవాలి అంటే దేవుని ప్రజలు నేను చెప్పిన మాట వారు లోబడాలి. కనుక నేను చెప్పిన మాటకు వారు విధేయులవ్వాలి. కనుక వారి వారి కెపాసిటీని బట్టి, లేకపోతే వారి సామర్థ్యాన్ని బట్టి, పేద పెద్ద చిన్న తేడా ఉండొచ్చు, అయినప్పటికీ వారు మాత్రం దేవుని దగ్గరికి తప్పనిసరిగా ఏం అర్పించడానికి రావాలి? బలులు అర్పించటానికి రావాలి. మా బలి మీరు అర్పించేయండి అంటే కుదరదు. ఎవరి బలి వారే
అర్పించాలి. ఇశ్రాయేలీయులు వారి పాలెములో నుండి వచ్చి దేవుడు నియమించినటువంటి ఆ టైంలో వారు ప్రత్యక్షపు గుడారము చుట్టూ కూడా వారు ఏకమై కనిపెడతా ఉన్నారు. ఎందుకంటే ఎవరు పడితే అలాగే ముందుకు వెళ్ళిపోవడానికి లేదు సుమా. దెర్ ఇస్ నో చాయిస్ టు గో ఇన్సైడ్. ఎందుకంటే దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, అక్కడ బోరలు ఊదబడాలి. కనుక వారు ఎప్పుడైతే సిగ్నల్ ఇవ్వబడుతుందో వారు లోపలికి రావాలి. అది ఎక్కడ ఉంది ఈ బలిపీఠము? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్ద ఉంది. అది దేనితో దేవుడు చేయమన్నాడు? దేంతో చేయమన్నాడు? ఇత్తడి బలిపీఠం, ఇత్తడి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. దానికి అనేకమైన ఉపకరణములు కూడా చేయమన్నాడు. ఉపకరణములన్నీ కూడా ఇత్తడివే. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే అక్కడ దేవుడు వచ్చేవాడు కాదు, దేవుడు మహిమపరచబడివాడు కానే కాదు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంను గమనించాలి. దేవుని వాక్యము శక్తివంతమైనది. ఆనాటి కాలంలో మాట్లాడిన దేవుడు కూడా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చాలా చులకనగా తీసుకుంటున్నాం. దేవుని మాటను మనము చాలా చులకనగా మనం భావిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనము మన యొక్క భావాలతోనూ మన యొక్క భావోద్రేకాలతోనూ ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రియులారా చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. నీ జ్ఞానము కంటే, నీ బుద్ధి కంటే, నీ వివేకము కంటే, నీ బలము కంటే దేవుని వాక్యము గొప్పది. భూలోకములో మనుష్యుడు, ఏ మనుష్యుడైతే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాడో ఆ వ్యక్తితో దేవుడు జీవితకాలం అంతా కూడా మాట్లాడువాడై ఉన్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరో వాడి జీవితంలో దేవుని స్వరాన్ని వినలేడు, అపవాది స్వరము చేత నడిపించబడతాడు. అందువలన ప్రభువా, నీ స్వరము నేను వినాలి, నీ స్వరమును నేను వినాలి, నీ వాక్యం అనే స్వరములో నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, మనలను దేవుడు ఒక బలిపీఠముగా కట్టువాడై ఉన్నాడు. మోషే బలిపీఠం కట్టడం కాదు, నీవు దేవుని మాట వింటే నీవే ఒక బలిపీఠముగా దేవుడు కడతాడు. ఎంతమంది ఉదయకాలం నేను దేవునికి బలిపీఠముగా కట్టబడాలి, అక్కడ ఎత్తడి బలిపీఠము కట్టమన్నాడు. ఇప్పుడు అలాంటి బలిపీఠాలు అవసరం లేదు. ఎందుకంటే ఆనాటి కాలంలో దేవుడు చెప్పినవి. కానీ ఈనాటి కాలంలో ఏంటంటే దహన బలులు. ఆ బలిపీఠం మీద అర్పించడానికి కట్టబడినటువంటిది ఏంటంటే అక్షరాల దేవుడు చెప్పినట్లుగానే మోషే నిర్మించాడు. ఓకే, అన్నీ ఎత్తడితో నిర్మించాడు. దాని మీద ఉంచినటువంటి నైవేద్యాలన్నీ కూడా నిప్పు అంటించకుండానే హోమముగా మారిపోతూ ఉండేవి. ప్రియులారా, మనుష్యులు తీసుకొచ్చినటువంటి ఆ అర్పణలను దేవుడు ఏం చేసేవాడంటే అవి బలులుగా అర్పించినవి ఆ ఇత్తడి బలిపీఠం మీద పెట్టినప్పుడు పరలోకము నుండి దేవుని యొక్క అగ్ని వచ్చి దహించేది. అది దేవునికి హోమముగా మారేది, అది బూడిదగా మారేది. గమనించాలి. ఇందులో ఉన్న మర్మం ఏంటో చెప్పమంటారా? ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఆనాటి కాలంలో పాత నిబంధనలో గొర్రెలు మేకలు దహన బలులుగా అర్పించే విధానము ప్రియులారా క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాటన్నిటికి బదులుగా యేసు ప్రభువారు తండ్రికి దహన బలుగా మన పక్షాన్ని అప్పగించాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చూసినట్లయితే ఈ నేటి దినాలలో మనం చేయవలసినటువంటి బలిపీఠం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం దేవునికి అర్పించాలి. గొర్రెలు మేకలు కాదు దేవునికి అర్పించవలసినవి. ఈనాటి కాలంలో మనం అర్పించవలసిన దేవునికి ఏమై ఉన్నదన్నది మనం చూసినట్లయితే భక్తుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తున్నాడు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలు. నేటి కాలంలో మనం అర్పించవలసింది ఏంటంటే మన శరీరం. ఎందుకంటే శరీరాన్ని సుఖపెట్టే విధానం ఈరోజు ఎక్కువైపోయింది. కాళ్ళకి పని చెప్పలేకపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. ఇందులో ఉన్న మర్మం ఏంటి? ఇప్పుడు ఈ శరీరము దేవుని బలిపీఠము దగ్గరకు రావాలంటే
అర్పించకుండా వస్తుందా? ఇశ్రాయేలీయులు దహన బలులను ఎలా తీసుకొచ్చేవారు? మోసుకుంటూ తీసుకొచ్చేవారు. అవసరమైతే మేకలను కానీ గొర్రెలను కానీ దూడలను కానీ వాటి మూతిని వాటి కాళ్ళను కట్టి ఏమండి తీసుకొచ్చి ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర ఉన్నటువంటి ఆ ఇద్దరు యాజకుల దగ్గర పడేసేవారు. వారు ఏం చేసేవారు తెలుసా? పరిశీలించేవారు. ఏం చేసేవారు? ఎలాగా? క్షుణ్ణంగా. ఎలాగా? క్షుణ్ణంగా అణువణువున పరీక్షించేవారు. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే మచ్చ కానీ, డాగు కానీ, జబ్బుది కానీ, చెప్పండి, గాయపరచబడిందే కానీ, కుళ్ళిపోయిందే కానీ, లేకపోతే బక్కది కానీ, శరీరంలో ఏ అవయవము పోయింది కానీ తీసుకొని రాకూడదు. అది పరీక్షించిన తర్వాత ఇది అంగీకరించబడదు అంటే మళ్ళా వెంటనే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి తీసుకురావాలి. ఇది దేవుడు వారికి పెట్టినటువంటి నియమం. ఈరోజు దైవజనుడు, ఏమ్మా నువ్వు ప్రార్థనకు రావట్లేదు అంటే అర్థం ఏంటి? ఆనాటి కాలంలో యాజకుడు బలిపీఠము దగ్గరకు అర్పించడానికి అర్పణకు తీసుకొచ్చిన మేకలు గొర్రెపోతులను ఏ విధంగా పరిశీలించేవాడో ఈరోజు యాజకుడు కూడా, దైవ సేవకుడు కూడా మిమ్మలను, మీ ఆత్మీయ జీవితాన్ని, మీ విశ్వాసాన్ని, మీ ప్రార్థన జీవితాన్ని, మీరు దేవునితో ఉండే సహవాసాన్ని కూడా పరీక్షించడానికి ఒక యోగ్యుడిగా ఉన్నాడు అన్నది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానా? ఎందుకు రావట్లేదు మీరు? ఎందుకు రావట్లేదు మీరు? ఎందుకు ఏకీభవించట్లేదు? ఎందుకు మీరు చదవట్లేదు? ఎందుకు ఉపవాసం ఉండట్లేదు? ఎందుకు మీరు ప్రార్థించట్లేదు? ఎందుకు మీరు లేవట్లేదు? ఎందుకు మీరు టైంకి రావట్లేదు? ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? నియమించబడిన పద్ధతి ప్రకారంగా నడిపించబడితే అది దేవునికి మహిమ. మీ టైంలో వస్తే దేవునికి మహిమ కాదు. ఇంకా ఈ కుంటి జబ్బు ఈరోజు దేవుని బిడల్లో ఉంది. ఎవరి టైంలో? నియమించబడిన టైం కాకుండా మీ టైంలో వచ్చి. అంటే అర్థం ఏంటి? మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు కనుక మీ యొక్క శరీరము దేవుని యొక్క బలిపీఠంలో నైవేద్యముగా అర్పించడానికి అది యోగ్యత కాదు. ఇంతకీ శరీరములను ఎందుకు దేవుడు సమర్పించమంటున్నాడు? ఈ శరీరాలు దేవునికి ఎందుకు కావాలి? యేసు ప్రభువారు తన శరీరాన్ని బలియాగముగా అర్పించాడే. కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టేవారిని తిట్టలేదు. ఈరోజు చాలామంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు కానీ ఈసీజీ లాగా ఇగో అనేది పోదు. ఇగో అంటే నేనెందుకు తగ్గాలి, నేనెందుకు టైంకి వెళ్ళాలి, అందరూ వచ్చాక నేను వెళ్తానులే, అందరూ ప్రార్థన చేశాక నేను ప్రార్థన చేస్తానులే, అందరూ ముందు చేయనివ్వండి తర్వాత నేను చేస్తాను, అందరూ వెళ్ళనివ్వండి నేను తర్వాత వెళ్తాను, అందరితో నాకేటి, నేను ప్రత్యేకం, నేను వ్యత్యాసం. ప్రియులారా గమనించండి, ఇవే దేవుని ముందు కనబడుతున్నటువంటి ఈ కొవ్వు పదార్థాలను ఏం చేయాలో తెలుసా? బలిపీఠము దగ్గర పడేస్తే దేవుడు దహించేస్తాడు. హల్లెలూయా. వినని లోబడని తిరుగుబాటుతో ఉండనివి, సహకరించనివి, సపోర్ట్ చేయనివి, అంగీకరించనివి. ఈరోజు దేవుని ప్రజలలో ఎక్కువగా ఈ స్వభావాలు ఉన్నాయి. దే డోంట్ కోఆపరేట్ ఈచ్ అదర్. వారు సహకరించరు, ఏకీభవించరు. ఇవి దహించబడలేదు గనుక ఇవి శరీరంలో కొవ్వుగా మారాయి. దేవుని సన్నిధిలో ఇవి అర్పించాలని దేవుడు కోరుతున్నాడు. ఏవి దహించబడాలి? మన శరీరంలో కొవ్వు అయితే ఏమవుద్దమ్మా? అది బర్న్ అవ్వకపోతే ఏమవుద్ది? అనారోగ్యం వస్తుంది. దేవుని దృష్టిలో కనబడుతున్న కొవ్వు ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని మనస్తత్వాలు, దేవునికి ఇష్టం లేని స్వభావాలు. దేవుని బిడ్డలమే, దేవుడాన్ని పిలుస్తూ ఉంటాం, ప్రభువాన్ని పిలుస్తూ ఉంటాం. కానీ ఈరోజు వాక్యాన్ని క్రింద అప్పగించుకోలేని, ఒకరికొకరు అప్పగించుకోలేని, ఒకరికొకరు అంగీకారము కానీ ఈరోజు నేటి దినాలలో
ప్రియులారా, అంత్య దినాల్లో మనం ఉన్నాం కనుక నేటి దినాలలో క్రైస్తవ్యములోను సంఘాలలోను మరి ఎక్కువగా కలహములు, మరి ఎక్కువగా ఐక్యత లేనితనం, మరి ఎక్కువగా సమాధానము లేనితనం, మరి ఎక్కువగా ప్రేమ లేనితనం, మరి ఎక్కువగా వాక్యము కంటే వారి వారి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనస్తత్వాల చేత ఈరోజు అనేక మంది వేధించబడుతున్నారు. ఏ స్థలములో దేవుడు మహిమపరచబడుతున్నాడు? ఏదైనా స్థలములో దేవుడు మహిమపరచబడుతున్నాడా? దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ గాడ్. దేవునికి ఈరోజు ఆరాధన లేక మహిమ పొందే స్థలాలు ఈరోజు లేవు. మీరు అనుకుంటున్నారు వేల సంఖ్యలో ఉండే స్థలాలలో దేవుడు మహిమపరచబడతాడు అనుకుంటున్నారా? వేల సంఖ్యలో ఉన్నటువంటి స్థలాలలో దేవుడు మహిమపరచబడలేదు అన్నదానికి ఒక కారణం చెప్పమంటారా? ఆ బోధించే బోధకులు ఉన్నదన్నట్టుగా బోధిస్తే ఆ సంఖ్య ఏమవుతుంది కాస్త. కనుక సంఖ్య ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడి బోధించలేని బోధకులు ఉన్నారు. ఇప్పుడు సంఖ్య తగ్గిపోతుందని బోధించే బోధ శ్రేష్టమైనదా, లేదా దేవునికి భయపడి బోధించే బోధ శ్రేష్టమైనదా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మోషే, అయ్యా నువ్వు అక్కడ ఉన్నావు, మేము ఎక్కడ ఉన్నాం, నువ్వు చెప్పిన ప్రకారంగా మాకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు, కనుక మా లెక్కలేదో మేము బాధపడతాం. మేము ఆ తుమ్మకర్రకు బదులు లేకపోతే ఎత్తడకు బదులు ఏదో పొదిగించుకొని ఏదో చేస్తాం, కనుక నువ్వు వచ్చిపో అంటే దేవుడు అన్నాడు, నో 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 నో, నేను చెప్పిందే నువ్వు చేయాలి. దేవుడు చెప్పింది నువ్వు చేయకపోతే ఇక దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసేది దేనికి? దేవుడు నీకు సమాధానం ఇచ్చేది దేనికి? ఈరోజు దేవుని మాట వినక ఈరోజు మనము దేవునికి బలిపీఠములుగా కట్టబడలేని పరిస్థితి. ఈరోజు దేవుడు ఏం చెప్పాడు అంటే మోషేకి, మోషే ఇలా ఉండాలి, అలా ఉండాలి. మీరు ఆ వచనాలన్నీ మీరు చదివితే అర్థమవుతాయి. సమస్తమును కూడా లెక్క ప్రకారంగా ఉండాలి. కనుక నేను నెలకొకసారి వస్తాను, లేకపోతే నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను, లేకపోతే పండగల పూట నేను వస్తాను, లేకపోతే నాకు 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 ఏదో జరిగినప్పుడు నేను వస్తాను, నాకు ఏదో మేలు జరిగినప్పుడు వస్తాను అంటే అది దేవుని నియమము కాదో. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తము కానే కాదు. ప్రియులారా, గమనించండి, మనము ఈరోజు మనలను దేవుడు తన బలిపీఠముగా కట్టబడడానికి నిర్మించుకున్నాడు. వీఆర్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, మన నుండే దేవుడు మహిమపరచబడాలి. ఏమండి, ఏంటి ఆ నైవేద్యములు? జిహ్వనాలుకల ద్వారా. ఏంటి ఆ నైవేద్యములు? నీ శరీరము, నీ చేతులు ఎవరికి సమర్పించాలి? నీ హృదయము, నీ మనస్సు దేవునికి సమర్పించాలి. అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఏమండి, అనేక చోట్ల ఆహ్లాదకరంగా బ్రతుకు నిమిత్తము మనము ఎంత సమయమైనా గడుపుతాము. కానీ దేవుని సన్నిధిలో ఒక అరగంట లేట్ అయితే ప్రసవ వేదన పడిపోతూ ఉంటాం. అంటే శరీరములు ఏమై ఉన్నాయి? దేవునికి సమర్పించుకున్నట్టుగా ఉన్నాయా, లేకపోతే మీరు చెప్పండి, సమర్పించుకున్నట్టుగా ఉన్నాయా, సమర్పణ లేకుండా ఉన్నాయా? భక్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు అక్కడ? భక్తుడైన పౌలు ఏమన్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. అర్థమైందమ్మా? నేను ఈ పని చేయనండి. నీ శరీరము దేవునికి సమర్పించాలి, నీ నోరు దేవునికి సమర్పించాలి, నీ చేతులు దేవుని సన్నిధిలో, నీ కాళ్ళు, దేవుడు మనకిచ్చిన అవయవాలు. ప్రియులరా, మన శరీరముతో దేవుణ్ణి గణపరచడానికి దేవుడు కోరుతున్నాడు. ఎందుకో తెలుసా? అదే ఆ శరీరమును సమర్పించుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన దిగి వచ్చినప్పుడు ఒక నైవేద్యముగా మారుస్తాడు. మనము ఆయనకి ఇచ్చే నైవేద్యము స్తుతులు, ఆయనకు మనం ఇచ్చే నైవేద్యము ఏమండి? ఆరాధన, కృతజ్ఞత బలులు, అర్పణలు. ఇది కదా దేవుడు కోరుతున్నాడు. కనుక మోషే, నా మందిరములో ఏముండాలి అంటే ఈ ఇత్తడి బలిపీఠం అనేది నువ్వు చేయాలి. ఎందుకంటే నేను ఆ బలిపీఠము ద్వారా నైవేద్యములను నేను మహిమపరచబడు వాడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క శిలువ
ఏమండి, ఒక అద్భుతమైన బలిపీఠముగా దేవుడు నిర్మించాడు. ఆ సిలువలో యేసు ప్రభు యొక్క శరీరము ఏం చేయబడిందంటే, సాక్షాత్తు మోషే నిర్మించినటువంటి ఆ ఆల్టర్ మీద, ఆ బలిపీఠం మీద ఏ విధంగా నైవేద్యాన్ని దేవుడు అంగీకరించాడో అదే రీతిగా సిలువ పైన వేలాడుచున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క బలియాగము ద్వారా దేవుడు కూడా మహిమపరచబడ్డాడు. ఆయన ప్రాణమును ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, మహిమపరిచాడు. ఆయనే తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఆయన ప్రాణము పెట్టుట వలన దేవుడు మహిమపరచబడ్డాడు. ఆయన ప్రాణము పెట్టుట వలన తండ్రి అయిన దేవుడు సంతోషించాడు. ఇంతకీ ఈ బలిపీఠం మీద తీసుకొచ్చిన నైవేద్యాలు, అర్పించవలసిన బలులు దేని కొరకు అనగా, పాప పరిహార్థము కొరకై, అపరాధముల కొరకై, కలంకము కొరకై. కనుక దేవుడు ఈ విషయాన్ని నిర్మించటానికి గల కారణం ఏంటంటే, మీరు నాకు ఏం చేశారంటే హేయమైనది చేశారు, కలంకమైనది చేశారు, ఇక మీదట మీ మధ్య నేను ఉండను, కనుక నాకు వేరే స్థలాన్ని ఏర్పాటు చేయండి, అక్కడికి మీరు వచ్చి ఏం చేయాలంటే నన్ను మీరు మహిమపరచాలి, నన్ను మీరు గణపరచాలి. ప్రియులారా, ఈ నిర్గమకాండంలో మనం చూస్తున్నటువంటి ఈ అద్భుతమైన విషయం ఏంటో చెప్పమంటారా? మనకేమి అర్థమవుతుందంటే, నేటి దినాలలో మనము దేవునికి సజీవ యాగముగా ఏం చేయబడాలి అంటే సమర్పించుకోవాలి. యేసు ప్రభువారు తన యొక్క శిలువ మీద ఆయన సమర్పించుకున్నాడు. ఈరోజు ఒకరు మాట, ఎవరైనా మాట అంటే మనం పడలేకపోతున్నాం. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే రెస్పాండ్ ఇచ్చేయాలా, కౌంటర్ ఇచ్చేయాలా. శరీరము సజీవ యాగం దేవుని సమర్పించుకుంటే మళ్ళా తిరిగి మనం ప్రతీకారం ఎందుకు తీసుకునే మనస్తత్వం వస్తుంది? యేసయ్య ఎవరితోనైనా మాట్లాడా? తిట్టేవారితో ఏమైనా తిట్టాడా? కొట్టేవారిని ఏమైనా కొట్టాడా? ఎందుకు కొట్టలేదు, ఎందుకు తిట్టలేదు? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసి 5,000 మందికి పంచిన ప్రభు, సముద్రములో గాలిని, సముద్రమును, తుఫానును అణిచివేసిన దేవుడు, ఆ పిలాతు ముందు నిలబడినప్పుడు ఆ పిలాతు యొక్క చైరు కూడా దేవుడు తీయలేడా? ఉన్నది లేనిదిగా చేయగలడు కదా. కానీ దేవుడు ఎందుకు తనకు తాను సమర్పించుకున్నాడు? అక్కడ ప్రత్యక్షపు గుడారము దగ్గర ఉన్న బలిపీఠము ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభుకు సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు తన శరీరాన్ని ఏం చేశాడంటే సిలువ అనే బలిపీఠం మీద పెట్టి తండ్రి అయిన దేవునికి ఏం చేశాడంటే నైవేద్యముగా తనకు తాను అర్పించుకున్నాడు. కనుక అనేవారు అన్నవండి, తిట్టేవారు తిట్టనివ్వండి, కొట్టేవారు కొట్టనివ్వండి, దూషించేవారు దూషించనివ్వండి, విమర్శించేవారు విమర్శించనివ్వండి, అవన్నీ నీవు తట్టుకోగలిగితేనే ఒక నైవేద్యముగా నీవు దేవునికి హోమముగా ఏర్పరచబడతావు. హల్లెలూయా. లేదండి నేను ఆవిడతో గొడవ పడాలా, లేదండి ఆయనతో నేను గొడవ పడాలా, నేను ఇది చేయాలా అది చేయాలా అని ప్రతీకారం తీర్చుకోవడానికి ఒకవేళ నువ్వు ప్రయాణం అయితే నీవు దేవునికి నిజమైన బలిపీఠము కాదు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడడు. ప్రతీకారం తీర్చుకునేది మన పని కాదు. కక్ష సాధించడం అనేది మన ప్రతి కాదు. ఈరోజు మనకేంటంటే మన కోపాలు తాపాలు ఎక్కువైపోయాయి. క్షమించుకోలేని తనం, సమాధాన పడలేని తనం, ఒకరికొకరు అడ్జస్ట్ కానిది. దేవుని బిడ్డలమే వేరుపరచబడ్డాం. అన్యుల్లో నుండి ఆచారాలు వదిలేసాం, సాంప్రదాయాలు వదిలేసాం. ఈరోజు ప్రభుని నమ్ముకున్నాం కనుక ఈరోజు మన బంధువులైన వారు రక్షణ నిమిత్తము వారు పొందకుండా ఉన్నారు కనుక వారి మాటలు కూడా మనం పక్కన పెట్టాం. ఎందుకో తెలుసా? ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ప్రభు యొక్క మాటను నమ్మిన మనం అందరం కూడా ఒక కుటుంబముగా ఏర్పడ్డాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఒకప్పుడు నమ్మలేనప్పుడు అలాగ బ్రతికాం. ఇది నమ్మినటువంటి మనము ఒక కుటుంబముగా ఏర్పడినప్పుడు గమనించాలి, మన కలయిక ద్వారా, మన సహవాసం ద్వారా, మన యొక్క ఒక అద్భుతమైన ఆరాధన ద్వారా, మనకున్నటువంటి పరస్పర ఆత్మీయ స్నేహం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఈరోజు సంఘాల్లో ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, ఒకరికొకరు దూషించుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు, ఒకరి బలహీనతలు ఒకరికి ప్రకటించుకుంటున్నారు. వారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఈరోజు
క్షమించలేని తనం, సమాధాన పడడానికి వెళ్ళినా సరే సమాధాన పడని మనస్తత్వాలతో బ్రతుకుతున్నారు. వారికి దేవుని ఎడల వారు నిజమైన బలిపీఠాలు కావు. వారి ద్వారా దేవుడు మహిమపరచబడటానికి అవకాశము లేదు. నిజమైన బలిపీఠం వాక్యము ద్వారా, వాక్యం అంటే దేవుని మాట, మోషే దేవుని మాట వినే బలిపీఠము కట్టాడు. యేసు ప్రభు వారు తండ్రి యొక్క లేఖనాలు నెరవేర్చటానికి తనకు తాను బలిపీఠముగా కట్టబడ్డాడు. ఆ బలిపీఠం ఆయనే మోసుకెళ్ళాడు. ఆ బలిపీఠం మీద ఆయనే పరుండబడ్డాడు. ఆ బలిపీఠం మీద ఆయనే తను తాను అర్పించుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనం ప్రియులరా, ఎందులో మనం తగ్గుతున్నాం? అపవాది ఎందులో తగ్గట్లేదు అన్నట్టుగా మనం కూడా ఎందులో తగ్గట్లేదు. నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చేయాలి, వాళ్ళు ఇస్తే సరిపోద్దులే, వాళ్ళు ఇస్తే సరిపోద్దులే, వీళ్ళు ఇస్తే సరిపోద్దులే. నో. ఇంతకీ ఈ ఇత్తడి ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాడు మోషే? ఇత్తడి ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాడు? మోషే పాకెట్ల నుంచి తీసాడా? బలిపీఠం యొక్క ఉపకరణాలన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాడో గట్టిగా చెప్పండి ఆ మాట. ఎక్కడి నుంచి? ఎవరి ప్రజలు? వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఫరో దగ్గర నుండి ఏమండి లాక్కున్నారా లేదా? తీసుకొచ్చారా లేదా? వాళ్ళ చెప్పులు ఏమైనా మాసిపోయా? బట్టలు ఏమైనా మాసిపోయా? దేవుడు ఎప్పుడైనా తిండి అట్టకుండా ఉన్నాడా? నీరు ఇవ్వకుండా ఉన్నాడా? సిగ్గు లేదు మీకు? దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, బంగారాల మీద బంగారాలు కొనుక్కుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మాకు ఇది లేదు అది లేదని చెప్పి ఈరోజు సమస్తమును దేవుడు న్యాయముగాను ఆయన ఉన్నతమైన తన మహిమైశ్వరము చెప్పిన మీ అక్కరలు తీర్చుచున్న కొలది దేవునికి ఇచ్చిన దాంట్లో మీరు ఇంకనూ కూడా మొగమాటం పడతా ఉంటారా? వెనకడుగు వేసే మనసు మీది. ఇచ్చే లేకపోయినా సరే ఇచ్చే మనసు నీకుంటే నా దేవుడు లేని దాన్ని సృష్టిస్తాడు. ఈ మాట మీరు నమ్మితే గట్టిగా చెప్పండి. మేమెందుకు ఇవ్వాలి? దేవుని ప్రజలందరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు కదా. మందిరము కట్టబడాలంటే ఆ మందిరం ఎవరి ద్వారా కట్టబడాలి? బలిపీఠాలు కట్టబడాలంటే ఎవరి ద్వారా బలిపీఠం కట్టబడాలి? నీ బలిపీఠం నువ్వే కట్టుకోవాలి. నీ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వే నిర్మించుకోవాలి. నీ విశ్వాస బలిపీఠం నువ్వే నిర్మించుకోవాలి. నీ పరిశుద్ధ బలిపీఠం నువ్వే నిర్మించుకోవాలి. ఎవరో నీ బలిపీఠాన్ని కట్టడానికి లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు గనుక నీవు లోబడి విశ్వసించి దేవునికి నిన్ను నీవు అర్పించుకొని ఒక బలిపీఠముగా మార్చబడితే నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీవు బలిపీఠముగా నువ్వు కట్టబడకుండా నేను దేవుణ్ణి మహిమపరుస్తాను, దేవుడు నాకు కార్యాలు చేయాలి, దేవుడు నాకు ఈ ఆశీర్వాదాలు ఇవ్వాలని నువ్వు అనుకుంటే అది జరగని పని. ఈరోజు నీ బలిపీఠాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావో బాగు చేసుకుంటున్నావో అది నీకు తెలియాలి. ఆనాడు ప్రజల కొరకు మోషే ద్వారా దేవుడు బలిపీఠాన్ని కట్టించాడు. ప్రజల కొరకు దేవుడు బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజు మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వారు తనకు బలిగా ఆయన చేసుకున్నాడు. మనం కట్టవలసిన బలి ఏంటో చెప్పమంటారా? బలిపీఠం ఏంటో తెలుసా? సిలువ శ్రమలకు సాదృశ్యం, సిలువ సహింపుకు సాదృశ్యం, సిలువ తగ్గింపుకు సహా, సిలువ మోయటానికి, భారాన్ని భరించటానికి, పరిస్థితులన్నీ కూడా తట్టుకోవడానికి సిలువ ఒక సూచనగా ఉంది. ఈరోజు ఆ సిలువను వెంబడిస్తున్న మనము ఆయన కొరకు ఒక బలిపీఠము కట్టాలి. ఎలాగా? తగ్గింపుతో అనేవారు అన్నవండి. దానికి ఎందుకు నువ్వు రియాక్ట్ కావాలా? ఈరోజు రియాక్షన్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ రియాక్షన్స్ అవి? ఏ రియాక్షన్? అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలో తెలుసా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందాలి. దేవుని ఆత్మ పొందకపోతే నువ్వు దిగజారిపోతావు. దేవుని యొక్క ఆత్మ వరము నీలో లేకపోతే విభేదాలు పుట్టించడానికి కారకుడవుతావు. నిరంతరము నిర్లక్ష్యం అనేది నీలో వేధిస్తూ ఉంటుంది. నిరంతరము ఆసక్తి అనేది నువ్వు కోల్పోతావు. నిరంతరము దిగజారుడి జీవితంలో నువ్వు ఉంటావు. ప్రార్థన ఎడల, భక్తి ఎడల, విశ్వాసం ఎడల, దేవుని ఎడల, వాక్యం ఎడల నీకు శ్రద్ధ రాదు, ప్రేరణ రాదు. భావోద్రేకాల ద్వారా నువ్వు చేయొచ్చేమో కానీ అది దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా కాదు. నేను అదే చెప్తా ఉంటాను, దేవుని సన్నిధికి నువ్వు వచ్చేది ఆత్మ ప్రేరణతో రావాలి. పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందినప్పుడు ఆ వరము నిన్నేం చేస్తుందో తెలుసా? ఒక ప్రత్యేకముగా జీవించటానికి దేవుడు కృప చూపుతాడు.
హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ వరము నీలో ఉన్నప్పుడు నిన్నెవరు బలవంతం చేయవసరం లేదు, నిన్ను రమ్మని ఎవరు చెప్పవసరం లేదు, నువ్వు ప్రార్థన చేయమని ఎవరు చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వరము నీలో ఉంది కనుక ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను ఆసక్తిని, ఆ శ్రద్ధను, సమర్పణను ఎవరు చెప్పకుండానే దేవుని కొరకు, దేవుని ఆత్మ ద్వారా దేవుని విషయంలో, ఆయన కార్యాల విషయాల్లో నువ్వు ప్రేరేపించబడతావు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రండి 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 అని ఎందుకు పిలిపించుకుంటున్నారో తెలుసా? వారిలో ఏమి లేక దేవుని ఆత్మ వరము లేక. లోకంలో మనుషులు గుడులకి ఎందుకు వెళ్తున్నారంటే బాధలు వచ్చినప్పుడు గుడికి వెళ్తారు, కష్టాలు పోవాలని గుడికి వెళ్తారు, కోరికలు, ఆపదల మొక్కులు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చేవారు ఇలాంటి మనస్తత్వాలతో వస్తే దేవుడు విసర్జిస్తాడు, దేవుడు లెక్క చేయుడు. ఇలాంటి వారిని దేవుడు అస్సలు లెక్క చేయడు. ఎలాంటి వారిని లెక్క చేస్తాడు? యోహాను సువార్తలో మీరు చదవండి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి. ఎవరు చెప్పాలి నీకు ఆరాధించడానికి వెళ్ళమని? ఎవరు చెప్పాలి నీకు బలవంతం చేయాలి? ఈరోజు మనం ఏ విధంగా మారిపోయామంటే ప్రియులారా, ఏమండి, దేవునికి కార్యాలు చేయటానికి మనము ప్రేరేపించబడలేని దౌర్భాగ్యులుగా, దిగజారిపోయిన వారుగా మనం బ్రతికాం. దేవుని ఆత్మ నీలో లేకపోతే ప్రార్థన చేసే ప్రేరణ కూడా నీకు రాదు, వాక్యం చదవమనే ప్రేరణ కూడా నీకు రాదు. రండి రండి అని చెప్పించుకునేది ఏమండి, అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరూ పొందాలి. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరూ పొందాలంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి, అమావాస్యకు ఒకసారి, పున్నానికి ఒకసారి, లేకపోతే నీకు నచ్చినప్పుడు నువ్వు వస్తున్నావో. ఇన్ కేస్ నీ ఆరోగ్యం పరిమితి చేయకపోతే అది వేరే విషయం. కానీ అన్నీ బాగుండి దేవుని సన్నిధికి తప్ప అన్ని కార్యాలు నువ్వు చేస్తూ, లోకంలో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నువ్వు అన్ని పనులు చేస్తూ దేవుని సన్నిధికి నువ్వు రాక, ఉపవాసం ఉండక, దేవుని సన్నిధిలో నువ్వు ఎదగకుండా నువ్వు ఉన్నావు అంటే నీలో దిగజారుడి స్థితి ఏర్పడింది. ఈ దిగజారుడి స్థితి మహాప్రమాదకరమైనది, మహాభయంకరమైనది. ప్రత్యక్ష గుడారములో ఏముండాలి? ఒకటి ఇత్తడి బలిపీఠము, రెండవది దీపవృక్షము, మూడవది రొట్టెల బల్ల, నాలుగవది దోపవేదిక. వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారములో దేవుడు పెట్టమన్నాడు? ఈరోజు దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పరికరంగా ఉండాలని దేవునికి ఉద్దేశం. ఆమె ఎంతమంది ఎత్తడి బలిపీఠంగా ఉంటారు? ఎంతమంది దీపవృక్షంగా ఉంటారు? ఎంతమంది రొట్టెల బల్లగా ఉంటారు? ఎంతమంది ధూపవేదికగా కొంతమంది ఉంటారు? మేము ఏమీ కావండి, వస్తాం వెళ్ళిపోతామండి, అంతేనండి, మాకు ఏ టైం చెప్పకండి, మేము ఇచ్చుకోలేమండి, పుచ్చుకుంటాం కానీ మేము రాలేమండి. హలో, దేవుని సంఘములో ఉన్న ప్రతి సభ్యులు కూడా ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణముల వలె ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఉపకరణము వలె దేవుని కొరకు ఈనాటి కాలంలో మనం పనిచేస్తేనే తప్ప దేవుణ్ణి మనం మయంపరచలేము. ఆచారంతో వెళ్ళేది కాదండి, లేకపోతే సాంప్రదాయంగా వెళ్ళేది కాదు క్రైస్తవ్యం. నేను ఇక్కడ ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ విషయాలు చెప్తే నాకు ఇంకా ఒక్కొక్క దానికి గంట కావాలి. 4 విషయాలు చెప్తే ఎన్ని గంటలు కావాలి? 4 గంటలు కావాలి. కమాన్, ఇప్పుడు మనం ఏమై ఉండాలి చెప్పాలి. మీ పక్క వాళ్ళకి చెప్పుకోండి, నేనేమై ఉండాలి? నువ్వు నన్ను కట్టలేవు, నేను నిన్ను కట్టలేవు, అవునా? చెప్పండి. నువ్వు ఎలాగ కట్టబడాలి అనేది దేవుడు కొలతలు, మోరలు, ఎడాల్పులు ఆయన దగ్గర ఉన్నాయి, లెక్క అంతా. హలో, మీకు అర్థమవుతుందా? ఈ ఆఫరింగ్ బ్యాగ్లో అందరూ ఒకేలాగా ఇస్తారని అనుకుంటున్నావా? లేదే. హలో, ఈనాటి కాలంలో మనము దేవునికి ఎలాగ మనము కట్టబడాలనేది నువ్వు దేవుని దగ్గర తెలుసుకోవాలి. ప్రజల కోసం దేవుడు చెప్పాడు, ఇత్తడి ఈ బలిపీఠం ఇలా కట్టు. లెక్క ఈరోజు నీవు దేవునికి ఒక బలిపీఠముగా కట్టబడాలంటే నీ యొక్క సమర్పణ ఎంత లోతుగా ఉండాలి?
ఎంత వెడల్పుగా ఉండాలి, ఎంత లెక్క ఉండాలి. నీ సమర్పణ 10 రూపాయలు అయితే, నీ సమర్పణ 20 రూపాయలే అయితే, నీ సమర్పణ నెల రోజుల్లో 1 వారం అయితే, నీ సమర్పణ ఏమండి అవసరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే సమర్పణ అయితే, నా దేవుడు కూడా అదే కొలత. మీరు ఏది కొలుతురో దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. నువ్వెంత టైం దేవునికి ఇస్తావో అంత శ్రద్ధ దేవుడు నీ మీద ఉంచుతాడు, నీ పిల్లల మీద ఉంచుతాడు, నీ కుటుంబం మీద ఉంచుతాడు. నీవు దేవుని మీద ఎంత ఆసక్తి కలిగి ఉంటావో నీ ఎడల, నీ కుటుంబం ఎడల నా దేవుడు అంత శ్రద్ధ చూపువాడు. దేవుని వాక్యం చెప్తుంది, మనుష్యుడు ఏమి విత్తునో అదే కోయును. ప్రభువా మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎవరిని అడుగుతున్నావు? ఇది కావాలి, అది కావాలని ఎవరిని చూచి అడుగుతున్నావు? ఎవరితో కంపారిజన్ చేసుకొని అడుగుతున్నావు? ఇవి కాదు, ఇవి అల్పకాలమైనవి. ఈరోజు చూస్తున్నాం, రేపొద్దున అగ్నితో లేకపోతే అవి ఏమైనా అవ్వచ్చు, అవి మట్టుమాయమైపోవచ్చు. ఏమండి, ఇజ్రాయెల్ చూడండి, ఇరాన్ చూడండి, ఏమైపోయింది పరిస్థితి చూసారా? మీరు చూస్తున్నారా? చైనా ఏమైపోయింది వరదలకి? పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఏమైపోయాయి చెప్పండి. కనబడుతున్నవన్నీ ఏమవుతున్నాయి? కనుక నీ చుట్టూ కనబడుతున్నవన్నీ కూడా ఏమవుతాయంటే మాయమైపోతాయి. పాడవనిది ఏంటో తెలుసా? దేవుని బలిపీఠం. అందుకే ప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతా. ఏ దేవాలయం గురించి ప్రభు అన్నాడు? దేవుడు మనలను ఈ బలిపీఠాన్నే దేవాలయంగా మార్చేశాడు. ఈలో వచ్చి వాడను. ప్రియులరా, ఈ ఎత్తడి బలిపీఠముగా దేవుని మందిరంలో కట్టబడాలంటే మందిరములో ఎక్కడ ఉండాలి? ఈ బలిపీఠం ఎక్కడుందని చదివారు? గుడార, చెప్పండి, అందరూ చెప్పండి. దాని అర్థం ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? గుడార ద్వారం దగ్గర అంటే అర్థం ఏంటి? ఎంతమందికి అర్థమైంది? గుడార ద్వారం అంటే అర్థం ఏంటి? నువ్వు అందరి దృష్టిలో ఏం చేయాలంటే మొదట స్థానములో ఉండవలసిన వాడవు. హల్లెలూయా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు చూస్తారు? ముందు మొదట బలిపీఠాన్నే చూస్తారు. నువ్వు అందరి ముందు ఎలాగ ఉండాలి అంటే అందరి దృష్టిలో నువ్వు పడాలి. బలిపీఠము ఆ ద్వారము దగ్గర ఉండునట్లుగా ఈరోజు నీవు నేను దేవుని కొరకు ఒక బలిపీఠముగా కట్టబడి అందరి దృష్టిలో అగుపడాలి. నేను హైడింగ్లో ఉంటాను, చాటున ఉంటానంటే కాదు, బలిపీఠమును చూచి సంతృప్తి పడేవారు. ఈరోజు ఒక్కొక్కరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? ఒక్కొక్కరిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రియులారా, ఈ మాటల ద్వారా మీరు గమనించాలి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇదే కదమ్మా నిజమైన బలిపీఠం అంటే. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. ప్రభువా, ఎప్పుడైతే నిన్ను నేను నమ్ముకున్నానో, నువ్వు నా రక్షకుడిగా నిన్ను ఎప్పుడైతే అంగీకరించానో, నువ్వు నా జీవితంలోనికి ఎప్పుడైతే వచ్చావో, నేను బ్రతుకుచున్నది నేను కాను. మరెవరు? అందరూ చెప్పండి, మరెవరు? క్రీస్తే. లోకానికి క్రీస్తు వచ్చి ఏం చేశాడు? ద్వేషించాడా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ద్వేషించాడా? అసహించుకున్నాడా? ప్రేమ చూపకుండా ఉన్నాడా? సమాధానం లేకుండా ఉన్నాడా? హలో, సమాధానం చెప్పండి. ఎలా జీవించాడు క్రీస్తు? ఎలా జీవించాడు? శ్రమపడ్డాడు కదా, బాధపడ్డాడు కదా, మాటలు పడ్డాడు కదా, నిందపడ్డాడు కదా, అవమానపరచబడ్డాడు కదా, కొట్టబడ్డాడు కదా, హింసించబడ్డాడు కదా. ఈరోజు దేవుని బిడ్డ ఉండి కూడా ఒక మాట నువ్వు పడకపోతే, ఈరోజు నువ్వు దేవుని బిడ్డ ఉండి క్షమించకపోతే, ఈరోజు నువ్వు దేవుని బిడ్డ ఉండి కూడా నీవు సమాధాన పడకపోతే, నువ్వు క్రీస్తు భక్తుడైన పౌలు చెప్పిన మాటకు విరోధంగా మనం బ్రతుకుతున్నాం కదా.
ఇకను నేను జీవించేవాడను నేను కాను, క్రీస్తు ఏమైపోయాడు, నాలో జీవిస్తున్నాడు. అంటే నేను చచ్చిపోయాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ఎలాగా బ్రతికాడో నేను అలా బ్రతుకుతాను. క్రీస్తు నా కొరకు ఒక బలిపీఠము కట్టాడు. ప్రియులారా, ఈరోజు లోకము క్రైస్తవ్యాన్ని బట్టి చూచి నవ్వుతుంది, క్రైస్తవ్యాన్ని బట్టి చూచి గేలి చేస్తుంది, క్రైస్తవ్యాన్ని బట్టి చూచి అపహాసిస్తుంది. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యాన్ని బట్టి ఈరోజు నిజమైన యేసుక్రీస్తుని వెంబడించకుండా ఈరోజు అనేక మంది విరోధంగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, మనము ప్రభుకి ఒక బలిపీఠముగా మార్చబడాలి. ప్రతి ఒక్కరి కళ్ళ ముందు వారు క్రీస్తులోనికి ప్రవేశించటానికి, ఆ క్రీస్తులోనికి ప్రవేశించే మార్గములో మనము ఆ ద్వారబంధము దగ్గర బలిపీఠమై ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తటానికి, బాధపడే వారిని లేవనెత్తటానికి, శ్రమపడే వారిని లేవనెత్తటానికి, ఏమండి, హింసించబడుతున్న వారికి మనము లేవనెత్తటానికి ఒక బలిపీఠముగా కట్టబడాలి. ఈరోజు నీవు ఎవరివని నేర్చుకుంటున్నావు? దేవుని కొరకు కట్టబడవలసిన బలిపీఠము. ఆ బలిపీఠము ద్వారా ఎవరు మయంపరచబడాలి? ఎవరు మయంపరచబడాలి? మందిరములోనికి నువ్వు వచ్చి అందరికంటే ముందుగా నీ 2 చేతులు పైకెత్తి నీ హృదయాన్ని కుమ్మరించే బలిపీఠము నువ్వు కట్టాలి. అంతేగాని మందిరానికి వచ్చాక వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళొచ్చారా వీళ్ళొచ్చారా అనేటువంటి ఆలోచన, మనస్తత్వము ప్రియులారా, అది దేవునికి మహిమ కాదు. నేను ఆలోచిస్తున్నాను, అందరికంటే ముందు వచ్చి ఎవరు మోకరించి మొర్ర పెడతారు? ఆత్మను కుమ్మరించేవారెవరు? ప్రభు సన్నిధిలో నువ్వు ఎలుగెత్తి నోరు తెరిచి నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే నీ వెనకతలు వచ్చిన వారు నిన్ను చూచి ప్రేరేపించబడరా, మండబడరా? నిద్రపోయిన వాళ్ళు చూచి నిద్రపోవడానికి, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు చూసి ఆలస్యంగా రావడానికి, ఈరోజు ఇవ్వలేని వారిని చూచి ఇవ్వకుండా ఉండటానికి ప్రేరేపించబడేటువంటి విధానం ఈరోజు సంఘాలలో జరుగుతుంది కదా. ఇంకెక్కడ మంట? దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఒక మనుష్యుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ మనుష్యుడిని మీరు నిందించొచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం నిందించబోకండి. ఎందుకంటే దేవుడు వాస్తవాలను బయలుపరిచేవాడు. మీరు ఒకవేళ నిందించినా పర్లేదు ఆ మనుష్యుడిని, ఎందుకంటే ఆ మనుష్యుడే ఒక బలిపీఠముగా కట్టబడ్డాడు కాబట్టి, నిందించబడటా కట్టబడ్డాడు కాబట్టి నిందలు పడచ్చు. ఎవరికి వెనకతల బాణాలు తగులుతూ ఉంటాయి? చెప్పండి, ఎవరికి వెనకతల బాణాలు తరుగుతూ ఉంటాయి? 100 మందిలో ఒకరికి నచ్చి 99 మందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి నచ్చి మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను మొన్న ఎప్పుడో మాట్లాడుతూ ఉన్నాను, ఈరోజు బోధకులు బోధించే బోధ మనుషుల్ని కోల్పోకుండా, మనుషులు ఉండు నిమిత్తము, వారి సంతోషం కోసం, వారి యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క ఆనందం కోసం బోధించే బోధకులు ఎక్కువయ్యారు. ఒకవేళ ఉన్నట్టు వాక్యానుసారంగా మాట్లాడితే ఎక్కడ వారు కోల్పోతారనేటువంటి భయంతో బోధించే బోధకులు ఎక్కువయ్యారు. ప్రియులారా, వీరు దేవునికి నిజమైన బలిపీఠము కాదు. అలాగా మనం ఉండుట దేవుని చిత్తము కాదు. ఆమేన్. ఇప్పుడు నీవు నేను ఏమై ఉన్నాము? చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, ఏమై ఉన్నాము? మీ పక్క వారికి చెప్పండి, ఏమై ఉన్నాము? గట్టిగా చెప్పండి. నీకు ఎవరు చెప్పుకోవట్లేదా? ఏమై ఉన్నాం మనం? దేవునికి బలిపీఠమై ఉన్నాం. బలిపీఠమై ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? మనం ఎక్కడుండాలి? మీరు రాకుండా ఈ ఉపకరణాలు ఉన్నాయా? మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ వచ్చి ఉన్నాయా? చెప్పండి. ఈ ఉపకరణాలు ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడదక్కడ. ఇది ప్రతిష్ఠించబడిన ఉపకరణాలు ఇవన్నీ కూడా. ఎవరికి వాడుతున్నాయి ఈ ఉపకరణాలన్నీ? వేరే ఉద్దేశానికి వాడడానికి లేదు. ఎందుకంటే సిస్టమ్ ఉంది, దీన్ని ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వాడడం. ఎందుకంటే ఇది దేని కొరకు ఉద్దేశించబడింది?
ఆరాధనలో వాడబడ్డానికే. ఇది దేనికి వాడడానికి ఉద్దేశించబడింది చెప్పండి? మనమందరము కూడా మందిరములో ఉపకరణముల వలె తయారవ్వాలి. ఏ ఉపకరణంగా తయారవుతారు? ఏ ఉపకరణలుగా తయారవుతారు? ఎన్ని ఉపకరణాల గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని వచ్చే వారం ఈ మిగిలిన 3 ఉపకరణాల గురించి మనం మాట్లాడదాం. అది మాత్రమే కాదు, అందులో ఇంకా చాలా ఉన్నాయి. గుడారములో మరొక గుడారం ఉంది, ఆ గుడారములో మరొక గర్భ గుడారం ఉంది. ఒక్కొక్క గుడారములో కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. గంగాలం అనేది ఒకటి ఉంది. ప్రియులారు, ఇంకా లోపలికి వెళ్తే ఏమండి కొన్ని ఉపకరణాలు అందులో ప్రత్యక్షపరచబడ్డాయి. వీటన్నిటి గురించి నేర్చుకోవడానికి ఏమండి మనకు అర్థం అవటానికి ఏమై ఉండాలి అంటే మనం దేవునితో సహవాసం చేయాలా, ప్రార్థన చేయాలా. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చే ముందు ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారు? దేవుని సన్నిధికి వచ్చే ముందు నువ్వు సిద్ధపడి రావాలి. దేవుని సన్నిధికి వచ్చే ముందు, ప్రభువా నేను నీకు బలిపీఠము కనుక నేను స్తుతించే స్తుతులు, కృతజ్ఞత వందనాలు నీకు హోమము వలె, ధూపము వలె, హోమము వలె నీకు చేరాలయ్యా. అంతేగాని నేను మందిరానికి వెళ్ళి నా మట్టుకు నేను కూర్చుంటాను, నా మట్టుకు మౌనంగా ఉంటాను, నా మట్టుకు నేను బ్రతుకుతాను, నా మట్టుకు నేను వెళ్తాను, నా మట్టుకు నేను బ్రతుకుతాను ఉంటాను అంటే కుదరదు. నో, అలాంటి వారు దేవుని మందిరంలో ఉండకూడదు అంటాను. ఆమె ఒకరు చెప్పరే? ఏమండి, మందిరానికి వస్తే నువ్వు అందరినీ పరామర్శించాల. వచ్చే ఆదివారం నువ్వు ఉంటావో లేదో తెలియదు. కానీ నేటి కాలంలో ఏం జరుగుతుంది? నేనెందుకు ప్రైజ్ లార్డ్ చెప్పాలా, వాళ్ళే చెప్పాలా అంటే ఈ నేటి కాలంలో ట్రెండ్ ఎలాగుందంటే ఎంత ముఖం మార్చుకొని ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నారు చాలామంది. ఎంత మాట్లాడకుండా ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నారు. ఎంత సీరియస్ మెయింటైన్ చేస్తే అంత వాల్యూ నాకు గొప్ప దొరుకుతుంది అనుకుంటున్నారు. ఎన్ని వారాలు రాకపోతే అంత వాల్యూ నాకు పెరుగుతుందేమో అనుకుంటున్నారు. అర్థమవుతుందమ్మా? దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. తరలి వంచండి, ప్రార్థన చేద్దాం.